హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మొదటి మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ 11 అలాగే పిచ్ రిపోర్ట్ అన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ రాంచీలోని జేఎస్సీఏ స్టేడియంలో జరగబోతుంది. టోటల్ ఓడిఐ మ్యాచెస్ ప్లేడ్, ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచెస్ ప్లేడ్ ఇన్ దిస్ గ్రౌండ్. టోటల్ సిక్స్ మ్యాచెస్ జరిగాయి. బ్యాటింగ్ ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఏమో 3 మ్యాచెస్ గెలిచాయి. నో రిజల్ట్ ఏమో 1 మ్యాచ్ వచ్చింది. యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో, రాంచీ గ్రౌండ్లో 235 నుండి 264 వరకు ఉంది. ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని తెలుస్తుంది ఇప్పటి వరకు స్టాట్స్ చూసినట్టయితే. ఈ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా 8-8 స్టార్ట్స్ చూసుకుంటే 1 మ్యాచ్ జరిగింది 2022లో. ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 278 చేస్తే ఇండియా 281 కొట్టి గెలిచేసింది ఈజీగా. ఆ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 100 కొట్టాడు, మ్యాచ్ విన్నింగ్ 100. ఈ మ్యాచ్లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బజ్ క్రియేట్ కావడానికి ద బిగ్ స్టార్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడబోతున్నారు. ఎందుకంటే నెల ముందు ఆస్ట్రేలియా టూర్లో జరిగిన సిడ్నీ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు రోహిత్ శర్మ. లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఏమో 2 డక్స్ తర్వాత 74 నాట్అవుట్ చేశారు. మరి నెల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. ఇక ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ ఇండియా ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నెంబర్ 3లో ఆబ్వియస్ చాయిస్ విరాట్ కోహ్లీ. నెంబర్ 4లో రిషబ్ పంత్ ఆర్ తిలక్ వర్మ. నాకేమో రిషబ్ పంత్ను ఆడిపిస్తారనిపిస్తుంది. ఎందుకంటే రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండర్, తిలక్ వర్మ కూడా లెఫ్ట్ హ్యాండరే, కానీ ఎందుకో రిషబ్ పంత్ను ఆడిపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. నెంబర్ 5లో కెప్టెన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్. నెంబర్ 6లో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 7లో రవీంద్ర జడేజా. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్. నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్. నెంబర్ 10లో హర్షిత్ రాణా. నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఎందుకంటే 3 పేసర్లు 3 స్పిన్నర్లు ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే టెస్టుల్లోనే 3-4 ఆల్రౌండర్ ఆడిస్తున్నాడు గౌతమ్ గంభీర్. ఇక ఓడిఐ మ్యాచ్ కాబట్టి చాలామంది ఆల్రౌండర్ని ఆడిపిస్తారని నేను అనుకుంటున్నాను. 3 ఆల్రౌండర్స్ ఉండే అవకాశం, ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, అలాగే ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, 3 ఆల్రౌండర్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే బౌలింగ్ ఆల్రౌండర్ లైక్ హర్షిత్ రాణా కూడా ఇలాగనే ఉంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్ క్వింటన్ డికాక్ మరియు టెంబా బహుమా, కెప్టెన్ టెంబా బహుమా, అలాగే క్వింటన్ డికాక్ వికెట్ కీపర్. నెంబర్ 3లో ఐడెన్ మార్క్రమ్. నెంబర్ 4లో టోనీ డి జోర్జీ. నెంబర్ 5లో మ్యాథ్యూ బ్రిడ్జ్కే. నెంబర్ 6లో ద ఫినిషర్, యంగ్ సెన్సేషన్ సౌత్ ఆఫ్రికా క్రికెట్లో అతను డెవాల్డ్ బ్రెవిస్. నెంబర్ 7లో కార్బిన్ బాష్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. నెంబర్ 8లో మార్కో యాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. నెంబర్ 9లో లుంగి ఎంగిడి. నెంబర్ 10లో నాండ్రే బార్గర్. నెంబర్ 11లో కేశవ్ మహారాజ్. మరి ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే ఇండియా టీంలో చాలామంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి, మళ్ళీ అలాగే స్పిన్ ఆల్రౌండర్స్ లైక్ రవీంద్ర జడేజా లాంటి మంచి ఆల్రౌండర్, అలాగే వాషింగ్టన్ సుందర్ లాంటి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. బౌలింగ్ కొంచెం వీక్ అనిపిస్తుంది మన టీం మీద, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళ దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ లేదు, చాలామంది కొత్త వాళ్ళే ఉన్నారు. నేనైతే ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.